ఈ స్వాప్డ్ మైనింగ్ కాయిన్స్ మీకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన దగ్గర కొన్ని మైనింగ్ కాయిన్స్, కొన్ని పర్చేజ్ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్క మైనింగ్ కాయిన్స్ని 100 ఏళ్ళ వరకు తీసుకుంటామని చెప్పాను. 100 ఏళ్ళకి కొన్ని రిలీజ్ అవుతాయి. అవే పర్చేజ్ కాయిన్స్ అయితే మొత్తం అమ్మేసుకోవచ్చు. అవి బర్న్ చేస్తానని చెప్పాను. ఇలాగ వచ్చినాయి 1,50,000 కాయిన్స్. ఇప్పుడు వివిధ రూపాల్లో వచ్చినాయి, మరికొన్ని కలుస్తాయి. ఇప్పుడు ఇంకా మిగతా చోట్ల ఉన్న డీసీటీ కూడా వస్తున్నాయి. మిగతా చోట్ల అంటే దీంట్లో ఉన్నాయి, వస్తాయి. మా దేశం ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మన దగ్గర ఉన్నటువంటి మొత్తం కాయిన్స్లో కేవలం పర్చేజ్ కాయిన్స్ మాత్రమే బర్న్ చేసి, మైనింగ్ కాయిన్స్ అన్నీ 100 ఏళ్ళ వరకు దాన్ని ఎవ్రీ ఇయర్ కొని చొప్పున వస్తాయి. ఇప్పుడు మన దగ్గర బర్న్ అయిన కాయిన్స్ కంటే మైనింగ్ కాయిన్స్లో వచ్చినాయి ఎవ్రీ ఇయర్ మనకు వచ్చినాయి ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవి చాలా మొత్తంలో మన దగ్గర ఉంటాయి. అప్పుడు మనం అనుకున్నట్టుగా అద్భుతమైనటువంటి రేటుకి వెళ్ళడంలో ఈ విధానంలో కంటే రివర్స్ ఫార్ములాలో మీరు పర్చేజ్కి చేసిన కాయిన్స్ ఇలాగ వచ్చినవన్నీ మీకు బర్న్ చేయకుండా ఉంచేసి, ఈ మైనింగ్ కాయిన్స్ మాత్రం యూటిలిటీలో తీసుకొని, అలా యూటిలిటీలో తీసుకున్నవన్నీ బర్న్ చేస్తాం అనుకోండి, ట్రేడింగ్ కాయిన్స్ తక్కువ ఉంటాయి, యూటిలిటీ కాయిన్స్ ఎక్కువ ఉంటాయి. యూటిలిటీ కాయిన్స్ అన్నీ బర్న్ అయిపోతాయి. దీనివల్ల 500 రూపాయలకి 500 రూపాయలకి కొంచెం కాయిన్సే కొనుక్కున్న వాళ్ళకి, చిన్న కాయిన్ వచ్చిన వాళ్ళకి కూడా అద్భుతమైన రేట్ వస్తుంది. అంటే మన టార్గెట్, మనం ఇప్పుడు 1,00,000 కొనుక్కున్నాం, దాన్ని ఎలాగో తక్కువకి అమ్మలేం. అదే మనం ఈ మైనింగ్ కాయిన్స్ వస్తున్నాయి అనుకోండి, ఎవ్రీ వస్తున్నాయి అనుకోండి, ఒక్కొక్కరి దగ్గర చాలా ఎక్కువ, ఒక్కొక్కరి దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. ఈ వచ్చినప్పుడు తక్కువ రేటుకి అమ్మేసే అవకాశం ఉంటుంది. అందుకోసం మైనింగ్ కాయిన్స్ బర్న్ చేద్దాం, పర్చేజ్ కాయిన్స్ని ట్రేడింగ్లో లైఫ్ అంతా ఉంచేద్దాం, లైఫ్ టైం ఉండిపోతాయి. ఈ మైనింగ్ కాయిన్స్ని బర్న్ చేయడానికి ఇప్పుడు నేను 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, హెవీ వెహికల్స్, ఇవి కాకుండా ఇంకా అద్భుతమైన ప్లాన్స్లో ఈ కాయిన్స్ని తీసుకొని మొత్తం బర్న్ చేద్దాం. అప్పుడు 1,00,000 కొనుక్కున్న కాయిన్ కాస్త నేను ముందు నుంచి మాట్లాడినట్టు ₹1,00,00,000 వెళ్ళే వరకు వెళ్ళేలా మనం ప్రయత్నం చేద్దామని చెప్పాను. దాంట్లో భాగంగా ఈరోజు నేను చైనాలో అనేకసార్లు పర్యటించాను, ఇప్పుడు కూడా వచ్చాను. ఇంకా చాలా విషయాలు, చాలా ప్రోడక్ట్లు తీసుకురావాలి. ప్రోడక్ట్లు అంటే వెహికల్సే, దాని మీదే మంచి బాగా వెళ్తుంది. తర్వాత మిగతా అన్నీ అంచులంచులుగా చూద్దాం దాన్ని. అయితే ఇప్పుడు మీరు, నేను, మనందరమే మన దగ్గర ఉన్న ఇన్వెన్షన్ కూడా దీనికే ఇచ్చాను. ఇన్వెన్షన్ మనకు బోల్డ్ డబ్బులు వస్తాయి నాకు, అయినప్పటికీ మీకంటే ఆస్తి నాకు లేదు కాబట్టి ఇన్వెన్షన్గా పెట్టాను. రేపు సిజిసి మీటింగ్ వైజాగ్లో జరుగుతుంది కదా, నేను వచ్చిన తర్వాత డేట్ ఇస్తాను, అప్పుడు బుక్ చేసుకోండి. సిజిసిలో ఫస్ట్ విన్న వాళ్ళందరికీ పాసులు ఏర్పాటు చేస్తున్నాను. ఆ పాసులు ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి వినొచ్చు. అక్కడ ఒక కొత్త దాన్ని పరిచయం చేస్తాను. ఇలా వచ్చిన వాటిల్లో అద్భుతంగా ఉండేటువంటి ఎన్నో ఇన్వెన్షన్స్ ఉన్నాయి, అట్లా చేస్తాను. అయితే ఇప్పుడు వీటిలన్నింటినీ ఇలా చేయడం వల్ల మనం కొనుక్కున్నట్టు ₹1,00,000 కాకుండా ఇంకా అనేక రేట్లు పెరిగి అది ₹1,00,00,000 అనేది మన టార్గెట్. నా వ్యక్తిగత టార్గెట్ 5 కోట్ల వరకు వెళ్ళాలని శ్రమిస్తున్నాను. ఇది రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఇలా మనం మైనింగ్ కాయిన్స్ అన్నీ బర్న్ చేసి ట్రేడింగ్ కాయిన్స్గా ఓన్లీ పర్చేజ్ కాయిన్సే మనం
కంటిన్యూ చేయడం వల్ల కంపెనీ డెవలప్మెంట్ కోసం ఉన్న కాయిన్స్ అన్నీ కలిపి పర్చేజ్ కాయిన్స్గా ఉన్న మాత్రమే చేయడం వల్ల మనకి 5 crores వరకు వెళ్ళేలా ప్లాన్ చేసుకుందాం. అందుకోసం నేను కష్టపడాలని అనుకుంటున్నాను. నా డ్రీమ్ మాత్రం 5 కోట్లు. మీ డ్రీమ్ మీకు చెప్పింది 1 కోటి రూపాయల వరకు వెళ్ళాలి. మరి ఇలా అయినప్పుడు చిన్న కాయిన్కి కూడా మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి రేట్ వస్తుంది. ఎందుకంటే బర్న్ అయిపోయి 1,50,000 2 లక్షలు కాదు, ఇప్పుడు బర్న్ అయిపోయి కోటికి పైన అవుతాయి, ఎన్నో మ్యాక్సిమం అయిపోతాయి. కాబట్టి ఈ అద్భుతమైన రేటు ఉంటాయి. ప్రపంచంలో అత్యంత విలువ కలిగిన డీ కాయిన్, ప్రపంచంలో అత్యంత తక్కువ కాయిన్స్ ట్రేడింగ్ కాయిన్స్ ఉండడం వల్ల భయంకరమైన రేటు పెరిగే ఛాన్స్ పూర్తి స్థాయిలో ఉంది. అప్పుడు చిన్న కాయిన్ ఉన్నోళ్ళు, ఒక్క కాయిన్ ఉన్నోళ్ళు, చిన్న కాయిన్స్ ఉన్నోళ్ళు, అలాగే ఏ కాయిన్స్ తక్కువ ఉన్నోళ్ళు కానీ, కొత్త వాళ్ళు వస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో కొనుక్కున్న వాళ్ళందరికీ దారుణంగా మంచి ఫలితాలను చూడగలుగుతారు. ఉదాహరణకి 1,440 కోట్ల కాయిన్స్ ఒకేసారి కనబడితే ఈరోజు ఇప్పటికే ట్రేడింగ్లో కోట్ల కాయిన్స్ పడిపోతాయి. మనం ఎన్నో కాయిన్స్ చూసాం, అలా కోట్లు కాయిన్స్ పడిపోయినాయన్నీ మరి రేటు పడిపోయి. అలా పడకుండా ఓన్లీ లక్షల్లోనే ఉన్నటువంటి కాయిన్ని, ప్రపంచంలో ఆదరణ ఉన్న కాయిన్ని, అత్యంత అద్భుతమైనటువంటి టెక్నాలజీగా రూపొందుతున్న మన ఇన్వెన్షన్కి యూటిలిటీ కాదు, ఇన్వెన్షన్స్ దాంట్లో దాన్ని బేస్ చేసుకుని వెళ్తున్నాం కాబట్టి ఇంకా మంచి రేటు పెరుగుతుంది. బర్న్ అవుతున్న ఈ మైనింగ్ కాయిన్స్ ఆటోమేటిక్గా బర్న్ అయిపోతూ ఉంటాయి. 100 ఏళ్ళకి రావాల్సి ఇంకా ఎంత వీలైతే అంత వేగంగా బర్న్ చేద్దాం. అవి ఎలాగా ఏంటి అనేది 1 year తర్వాత ఇస్తాం కాబట్టి అప్పుడు నేను డిజైన్ చేసి మీకు చెప్తాను. ఒక్క కాయిన్ కూడా మీకు విలువ లేకుండా పోదు. దీంట్లో భాగంగా రాత్రి జూమ్ చేశాను. ఇందులో కొన్ని డెవలప్మెంట్ ఇంకా చాలా ఉంది, నేను మాట్లాడతాను. ఇందులో భాగంగా నేను ఇప్పుడు కొన్ని చేయడం కోసం అని చెప్పేసి నేను మెయింటెనెన్స్లో మన ఎక్స్చేంజ్ పెట్టాను. ఇది అయిపోయిన వెంటనే నేను మెయింటెనెన్స్ నుంచి తీసేస్తాను. అప్పుడు మళ్ళీ యథావిధిగా మీరు అమ్ముకోవచ్చు. ఈలోగా మీరు యూఎస్డిటీ కొనుక్కోవడం కానీ మిగతా పనులన్నీ చూడండి. నేను చేసి ఇస్తాను. అదిరిపోద్ది, మంచి రేటుకి వెళ్తుంది. కాయిన్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు కొనుక్కొని ఉంచుకోవచ్చు. తక్కువ రేటుకు దొరుకుతున్నప్పుడు కొనేసి ఉంచుకుంటారు కాబట్టి అప్పుడు బిట్కాయిన్ ఎలాగైతే రూపాయి, 2 రూపాయలు, 100 రూపాయలు, 10,000, 5,000 అలా ఆ రేట్లో నుండి ఈరోజు లక్షల్లోకి, కోట్లలోకి ఎలాగెళ్ళిందో ఇప్పుడు మళ్ళీ మన కాయిన్ కూడా తక్కువలో ఉన్నప్పుడు మీరు అందరూ, తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళందరూ రేటు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కుంటారు. అలాగే ఒక కాయిన్ రేటు పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలో మిగిలిన ఈ క్రిప్టో ఐడియా ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఎక్కడైనా సరే సంపద ఎక్కడ పెరుగుతుంది అక్కడ జనాలు వెళ్తారు. అమెరికా, చైనా ఇలాంటి వాటిలన్నింటికి విదేశాల నుంచి జనాలు వెళ్తున్నారంటే బ్రతకడానికి, ఉపాధి కోసం. దుబాయ్ లాంటి అక్కడ డబ్బు తాండవం చేస్తుంది, అంటే అభివృద్ధి చెందడం వల్ల అక్కడ డబ్బు పుడుతుంది. డబ్బు ఎక్కడ పుడితే అక్కడ జనాలు వెళ్తారు. ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీలో ఏది రేట్ ఎక్కువ పెరుగుతుందో దాని చుట్టూ అందరు వెళ్తారు. ఆ విధానంలో ఇప్పుడు రేట్ని దారుణంగా పెంచే ప్రయత్నంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నాను. మరొకసారి మళ్ళీ విపులంగా మాట్లాడుకున్నాం. జై హింద్. అర్థం చేసుకుంటున్న అందరినీ కోరుతూ మీ డాడీ. థ్యాంక్ యూ. అలాగే మరొక విషయం ఏంటంటే, వేరే ఎక్స్చేంజ్లోకి నేను ఇప్పుడు రెడీ చేశాను. అందులో నిమిత్తం ఈరోజు కొంత వర్క్ చేస్తున్నాను. ఎక్స్చేంజ్లో ఇతర ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో మనలాగే ఉన్న ఇతర ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కూడా మన దాన్ని లిస్ట్ చేస్తున్నాను. అలా లిస్ట్ చేసినందుకు ముందుగా మైనింగ్ కాయిన్స్ అన్నీ బర్న్ చేయడం వల్ల అక్కడ అవి బర్నింగ్కి, యూటిలిటీకి వాడతాం కానీ ట్రేడింగ్కి వాడడం. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్లో పెట్టినప్పుడు మీరు పట్టుకెళ్ళే కాయిన్స్ తక్కువ ఉంటాయి, అందువల్ల ఎవరు తక్కువకి అమ్మరు. అప్పుడు ఆటోమేటిక్గా ఇతర ఎక్స్చేంజ్లో కూడా దారుణంగా రేటు పెరుగుతుంది, చూస్తారు మీరు.
అదే మనం వేరే ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత మైనింగ్ కాయిన్స్ కూడా మీకు ఇచ్చాను అనుకోండి, అప్పుడేమవుద్దంటే కుప్పలు కుప్పలుగా తీసుకెళ్ళి ఇచ్చి అమ్మేవాళ్ళు ఇక్కడ కొనుక్కొని తక్కువ రేటుకి అక్కడికి అమ్మేసే వాళ్ళు పెరిగిపోతారు. ఎవ్రీ ఇయర్ వస్తాయి, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, వాళ్ళు తక్కువ అమ్ముతారు. ఇంకా వస్తాయని మీరు తక్కువ కొని తక్కువగా అమ్మేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ట్రేడింగ్ కాయిన్ ఓన్లీ పర్చేజ్ కాయిన్సే కాబట్టి ఏ ఎక్స్చేంజ్లో పెట్టిన అతి తక్కువ కాయిన్స్ మనయే ఉంటాయి కాబట్టి వరల్డ్లోను ఏ ఎక్స్చేంజ్కి వెళ్ళినా మీరే రాజు, మన కాయినే క్వీన్, మీరే, మనమే గొప్ప కాయిన్ తీసుకుంటాం. అందువల్ల ఇతర ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో పెట్టే ముందే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా చూడండి, అతి తక్కువ కాయిన్స్ ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప ఎక్స్చేంజ్లు అన్నింటిలోకి పెట్టేస్తాను ఇప్పుడు. దీని తర్వాత అదిరిపోతుంది. ఇది అర్థం చేసుకోండి. మరొకసారి నేను వివరంగా మీకు చెప్తాను. తెలిసిన వాళ్ళందరూ మిగిలిన వాళ్ళు చెప్పండి. థ్యాంక్ యూ. లవ్ యూ.